అందరికీ నమస్కారం అండి. నేను మీ నరేష్. ఈరోజు జగన్నాథ హోరాలో మరొక అంశాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. జగన్నాథ హోరా అనేది సహజంగా ప్రతి ఒక్కరూ జాతక చక్రాన్ని పరిశీలించడానికి ఉపయోగించేటువంటి ఉచిత సాఫ్ట్‌వేర్. ఇందులో చాలా అంశాలు, చాలా విధాలుగా మనకు వివరించబడ్డాయి. ఇక్కడ జన్మ కుండలిని పీడీఎఫ్‌గా ఎలా మార్చుకోవాలి? ప్రింటౌట్ ఎలా తీసుకోవాలి? జగన్నాథ హోరాలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఎలా కాపీ చేసుకోవాలి? ఆ ఫార్మాట్ ఏ విధంగా మనం రూపొందించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందుగా ప్రిఫరెన్సెస్ ప్రిఫరెన్సెస్‌లోకెళ్ళేసి రిలేటెడ్ టు డిస్‌ప్లే, రిలేటెడ్ టు డిస్‌ప్లే దీంట్లోపల ఆస్ట్రాలజర్స్ నేమ్ అండ్ అడ్రెస్ ఫర్ ప్రింటౌట్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క పేరు, అలాగే మీరు ఉండేటువంటి ప్రదేశాన్ని ఇచ్చేసేసి ఈ విధంగా నేను నా పేరు ఇవ్వడం జరిగింది. తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. తిరిగి ప్రిఫరెన్సెస్‌లోకెళ్ళి మళ్ళీ రిలేటెడ్ టు డిస్‌ప్లే, పేజెస్ రిలేటెడ్ టు డిస్‌ప్లే, పేజెస్ టు ఇంక్లూడ్ ఇన్ ప్రింటౌట్స్ ఈ బటన్ పైన క్లిక్ చేయడం వల్ల ఇలాంటి డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. అంటే మనకు ఇక్కడ ఏ కాపీలు మనకు పీడీఎఫ్‌లాగా మార్చుకోవాలనుకుంటున్నాం. ఏ విధంగా ఎన్ని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఎన్నో అంశాలిచ్చారు. బేసిక్స్, స్ట్రెంగ్త్, అదర్ కీస్ దశాస్, కీ రాశి దశాస్, అదర్ రాశి దశాస్, ఆయుర్దశ, అలాగే యోగిని దశ, చార్ట్స్, చార్ట్స్ డి10, డి2, డి4, డి16, డి5, డి40 ఇలా ఎన్నో రకాలైనటువంటి చార్ట్స్ డి12, డి3, డి7, డి20, డి24, 27 అలాగే చార్ట్స్ ఆఫ్ మిస్‌ఫార్చ్యూన్ అండ్ కర్మ డి6, డి8, డి11, డి30, డి45, డి60 ఇలాంటి అన్ని రకాలుగా మనకు ఏ అంశాలు మనం ప్రింటౌట్ తీసుకోవాలనుకుంటున్నాం, లేదంటే ఏ అంశాలను మనము పీడీఎఫ్‌గా మార్చుకోవాలనుకుంటున్నాం అనే దాటికి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఏదైతే కావాలో వాటిని ఈ విధంగా టిక్ చేసుకోవడం వల్ల ఆ ఆప్షన్స్ మనకొస్తున్నాయి. చివర్లో ఐ డోంట్ హావ్ ఎ కలర్ ప్రింటర్. ప్రింట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ ఇంకొక డైలాగ్ బాక్స్ ఇచ్చాడు. ఇందులో మనకు ఓన్లీ కేవలం బ్లాక్ అండ్ వైట్‌లో మాత్రమే ఈ పీడీఎఫ్ కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేయండి. లేదంటే దీన్ని క్లిక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఓకే పైన క్లిక్ చేయడం వల్ల ఇది సేవ్ అయిపోతుంది. తర్వాత ఫైల్, ఫైల్ అనే మెనూలోకి వెళ్ళేసి అక్కడ ప్రింట్ అనే ఆప్షన్‌ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ప్రింట్, ఫైల్ అనే మెనూ లోపల ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ అనేది మనకు ఇక్కడ ఇలాంటి డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్ మనకు కనబడుతుంది. మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ అని జెప్పేసి. ఇక్కడ మళ్ళీ మనము తిరిగి ప్రింట్ అనే దానికి క్లిక్ చేసుకోవడం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలాంటి డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీని లోపల చార్ట్ టైటిల్, చార్ట్ టైటిల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. లేదంటే ఆహ్, మనకి ఎవరైతే మనము ఈ జాతక చక్రాన్ని పరిశీలిస్తున్నామో, ఎవరిదైతే జాతక చక్రాన్ని పరిశీలిస్తున్నామో, వారి యొక్క పేరు, వారి యొక్క వివరాలు ఇక్కడ మనము ఇచ్చినట్టయితే, ఈ ఇచ్చినటువంటి వివరాలు చార్ట్ మధ్యలో మనకు పేజీ మధ్యలో మనకు రావడం జరుగుతుంది. రాఘవ అనే ఒక పేరు ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఓకే చేయడం. ఓకే చేసిన తర్వాత పేజెస్ అన్నీ మనకి ఈ విధంగా ఆహ్, ప్రింటింగ్‌కి ఏ పేజెస్ కావాలనేటివి ప్రింట్‌కి మనకు వస్తుంటాయి. ఆ తర్వాత ఈ పేజీ ఎక్కడ సేవ్ చేసుకోవాలనేటువంటిది ఇలాంటి డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము
ఏదైతే ఈ జన్మకుండలి మనం సేవ్ జేసుకోవాలనుకుంటున్నామో, ఆ ఫైల్ సేవ్ చేసుకునేటువంటి పాత్ ఎక్కడుందో అక్కడ మనం ఇక్కడ తీసుకోవడం. దీంట్లో ఒక చిన్న మనకు తెలిసినటువంటి ఒక పేరు ఇచ్చుకోవడం. అంటే ముందుగా టెక్స్ట్ అనేది ఒకటి ఇచ్చుకుందాం. టెక్స్ట్ 1. తర్వాత ఇక్కడ పీడీఎఫ్, పీడీఎఫ్ డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ సేవ్ యాస్ టైప్ అనేది ఉంది. దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేయడం వల్ల ఇక్కడ పేజెస్ అన్నీ ఇక్కడ సేవ్ అవుతున్నాయి. ఇలాగా సేవ్ అయిన తర్వాత ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రతి అంశం కూడా పీడీఎఫ్‌లో సేవ్ అయిపోయింది. ఇది ఎక్కడ సేవ్ అయిందనేది గనుక మనం గమనిస్తే, మనం తీసుకున్నటువంటి ఫోల్డర్ ఏదైతే ఉందో, ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళడం. తర్వాత మనం డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి పీడీఎఫ్ ఫైల్ ఏ ఫోల్డర్‌లో ఇచ్చామో, ఎక్కడైతే సేవ్ చేశామో, ఆ పాత్ పైకి వెళ్లి డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవడం. ఇక్కడ చూస్తే నేను డెస్క్‌టాప్ పైన సేవ్ చేయడం జరిగింది. టెక్స్ట్ 1 అనేది. ఇలా ఇచ్చినప్పుడు ఇలా మనకు పీడీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆస్ట్రాలజర్ పేరు, ఎవరైతే ఇది కాపీ ఎవరైతే దీన్ని రెడీ చేశారో వారి యొక్క పేరు, ఆస్ట్రాలజర్ పేరు. తర్వాత ఇది ఎవరి కోసమైతే తీసుకున్నామో అతడి యొక్క జాతక చక్రం, ఎవరిదైతే జాతక చక్రం తీసుకున్నామో అతడి పేరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అతడి పూర్తి వివరాలు, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ప్రదేశంతో సహా పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పక్కన చూస్తే గ్రహాలు, వాటి యొక్క గ్రహ స్ఫుటాలు, అలాగే నక్షత్రాలు, రాశి, నవాంశ, మిగతావన్నీ విషయాలు కూడా ఇక్కడ మనకివ్వడం జరుగుతుంది. అలాగే రాశి చక్రం, D1 చార్ట్, అలాగే నవాంశ ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే వింశోత్తరి దశ, ప్రస్తుతం ఏ దశ జరుగుతున్నది, ఎప్పటి వరకుంది. అలాగే అష్టక వర్గు, మిగతా గ్రహాల యొక్క గ్రహ స్ఫుటాలు, వాటి యొక్క బలాలు, ఈ విధంగా అన్ని రకాలుగా ప్రతి అంశం కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అష్టోత్తరి దశ, కాలచక్ర దశ, మూల దశ. ఈ విధంగా మనము అక్కడ ఏవేవైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నామో, ఆ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో మనకిక్కడ కనబడడం జరుగుతుంది. దీన్ని చాలా చక్కగా, హ్యాపీగా ప్రింటౌట్ తీసుకోవచ్చు. ఇక్కడ రంగురంగుల్లో మనకు ఈ పీడీఎఫ్ అనేది కనబడుతుంది. గ్రీన్, రెడ్ కలర్‌లో. అలాగే దీన్ని మనం అక్కడ ఏదైతే కలర్ ప్రింట్ అని చెప్పి ఆప్షన్ అనేది ఇవ్వలేం కాబట్టి, ఇక్కడ అందులో ఉన్నటువంటి కలర్స్ అన్నీ మనకిక్కడ రావడం జరిగింది. కేవలం మనకు బ్లాక్ అండ్ వైటే కావాలనుకుంటే గనుక అక్కడ ఆ ఆప్షన్ మనము బ్లాక్ అండ్ వైట్‌లో క్లిక్ చేసుకుంటే గనుక ఈ ఆప్షన్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో రావడం జరుగుతుంది. ఇక్కడ కింద బాటమ్‌లో మనకిచ్చినటువంటి అతడి పేరు కూడా ఇక్కడ జాతక చక్రం ఎవరిదైతే మనం పరిశీలిస్తున్నామో అతడి పేరు కూడా ఇక్కడ రావడం జరుగుతున్నది. మనము దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంచుమించుగా 11 పేజీల జాతక చక్రం అనేదొచ్చింది. దశ, అంతర్దశలు, గ్రహాలు, అలాగే వర్గ చక్రాలు, చార్ట్‌లు, డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్‌లు కూడా అన్నీ మనకిక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి D10, D4, D16, D2, అలాగే D5, D40, మనం ఏవైతే అన్నీ ఇచ్చామో D12, D3, D7, D27, మనం అక్కడ ఏ చార్ట్‌లయితే సెలెక్ట్ చేసుకున్నామో అన్ని చార్ట్స్ కూడా ఇక్కడ మనకి ఇందులో కనబడడం జరుగుతుంది. ఈ చార్ట్స్ అన్ని మనం ఇక్కడ చక్కగా ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాతి వీడియోలో కేవలం ఈ కలర్స్ జగన్నాథ హోరాలో కలర్స్ ఎలా మార్చాలి అనేది కూడా మనము తెలుసుకుందాం. దీని ద్వారా జగన్నాథ హోరా నుండి ఫైల్ ఎలా పీడీఎఫ్ ప్రింటౌట్ తీసుకోవాలో మీ అందరికీ నేను చక్కగా వివరించానని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే గనుక కామెంట్ బాక్స్‌లో రాయండి. థాంక్ యూ. ధన్యవాదములు.